ఒక స్టూడెంట్ వాట్ ఈస్ జావా అంటే ఏం రాశాడో తెలుసా అండి? జా హిందీ వర్డ్ అంటే వెళ్ళు అని అర్థం. తమిళంలో వా అంటే కమ్ అని అర్థం, రా అని. సో ఇక రెండు ఏంటి మీనింగ్స్ అంటే వెళ్ళు, రా. జావా అంటే ఇంతే అని ఆన్సర్ రాశాడండి. పాపం ఆ సార్ ఉన్నాడో పోయాడో కూడా ఇప్పటి వరకు తెలియదండి బాబు. ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఇలాంటివి చూసినప్పుడు నవ్వొస్తుంది. కాకపోతే ఆ సార్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నవ్వొస్తుందండి బాబు. అలాగే ఒక అమ్మాయి 10th ఎగ్జామ్లో 10th క్లాస్లో ఎలాగైనా పాస్ చేయండి, లేదంటే మా డాడీ నాకు పెళ్లి చేసేస్తాడు అని రాసిందంట. అలా ఉంది పరిస్థితి, స్టూడెంట్స్ పరిస్థితి. పాపం వాళ్ళు మెంటల్గా ఎలా ఫీల్ అవుతున్నారో తలుచుకుంటేనే నవ్వొస్తుంది.